బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ విస్తరణ పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించేందుకు అడుగులు వేస్తున్నారు. హెచ్ఎండిఏలో కొత్త జోన్ల ఏర్పాటుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో 4 జోన్లు ఉండగా తాజాగా 6కు పెంచారు. ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండిఏ ప్రాంతం విస్తరించి ఉంది. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 జోన్లు ఉన్నాయి. అయితే దీంతో నగర వాసులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఇబ్బందులు తలెత్తేవి. సిబ్బంది కొరత కూడా తీవ్ర జాప్యం ఏర్పడింది. తాజాగా జోన్లు విభజించడం, అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శంషాబాద్, గట్కేసర్ జోన్లను యథాతథంగా ఉంచారు. శంకర్పల్లి, మేడ్చల్ జోన్లను 2 జోన్లుగా విభజించనున్నారు. ప్లానింగ్ విభాగాన్ని కూడా మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 4 ఏళ్లు అంతకు మించి ఉన్న వారిని బదిలీ చేశారు. డిప్యూటేషన్లపై ఉన్న వారికి స్థానచలనం కల్పించారు. బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, నర్సాపూర్, శామీర్పేట్, శివంపేట్, తూప్రాన్, మనోహర్బాద్, మేడ్చల్ 1 జోన్ కిందకు వస్తాయి. ఇక కొంపల్లి, మేడ్చల్, పిఎస్యు గ్రిడ్ రోడ్, ఉప్పల్, భగాయత్, దుండిగల్, గండిమైసమ్మ, ములుగు, వర్గల్, కాప్రా, మేడ్చల్ 2 కిందకు వస్తాయి. కీసరా, భువనగిరి, బొమ్మల రామారాం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చౌటప్పల్, పోచంపల్లి, బీబీ నగర్, మేడ్పల్లి, గట్కేసర్ కిందకు వస్తాయి. బాలాపూర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, మంచాలలో కొంత భాగం మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్ నగర్, షాద్ నగర్, కొత్తూరు, నందిగామ, శంషాబాద్ కిందకొస్తాయి. గండిపేట, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్లు శంకర్పల్లి 1 కిందకొస్తాయి. అమీన్పూర్, పటాన్చెరు, శంకర్పల్లి, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర్లు శంకర్పల్లి 2 కిందకొస్తాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, హెచ్ఎంటీఏను ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరిస్తున్నారు? దీంట్లో ఏ జోన్లు ఉన్నాయి రామ్ ప్రసాద్? ప్రసన్న, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మొత్తం హైదరాబాద్ను కూడా అర్బన్ తెలంగాణ, అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి ఇటు త్రిబుల్ ఏదైతే ఉందో దాన్ని పెరి అర్బన్ తెలంగాణగా, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలన్నింటినీ కూడా కలుపుకొని గ్రామీణ తెలంగాణగా విభజించి అయితే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక యోచనతో, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉందో ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 4 జోన్లుగా విభజించి అయితే దీన్ని ఇప్పుడు ప్రజెంట్ సేవలు అందిస్తూ ఉంది. దీన్ని మరొక 2 జోన్లు అదనంగా కూడా ఏర్పాటు చేసి ఈ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ వరకు కూడా దీని యొక్క పరిధిని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ సచివాలయంలో కూడా అది ఆర్ఆర్కు సంబంధించి అయితే త్రిబుల్ సంబంధించి విస్తరించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు హెచ్ఎండి అధికారులతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మనం గమనించాం
గమనిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్ను ప్రపంచంలోనే విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టే కానీ, అదేవిధంగా హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇటు ఐటీ డెవలప్మెంట్కి సంబంధించి ఇటు టీ స్క్వేర్ నిర్మాణమే కానీ చాలా రకాలైనటువంటి అంశాలను జోడించి కూడా అభివృద్ధి దిశగా ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో అయితే ఇటు త్రిబుల్ ఆర్ ఏదైతే ఉందో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అనేది ఇటు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో అయితే 7,200 కిలోమీటర్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఇటు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ విస్తీర్ణం పొంచి ఉంది. అంతేకాకుండా ఇటు 7 జిల్లాలను కలుపుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతాలను అయితే 4 జోన్లుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే గట్కేశ్వర్ కానీ, శంషాబాద్ కానీ, శంకర్పల్లి, మేడ్చల్ 4 జోన్లు ఉన్నప్పటికీ కూడా దీన్ని అదనంగా మరొక 2 జోన్లు ఇటు శంకర్పల్లి కానీ, మేడ్చల్ ప్రాంతాలను అదనంగా 2 జోన్లు విస్తరించేందుకు కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు త్రిబుల్ ఆర్ వరకు విస్తరించడమే లక్ష్యంగా అధికారులకైతే దిశానిర్దేశం చేయనున్నాడు. ముఖ్యంగా మనం ఇప్పటికే చూస్తున్నాం, మనకు ఓఆర్ఆర్ పరిధి ఏదైతే ఉందో 2,050 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం ఏదైతే ఉందో ఇప్పటికే మనం చూస్తే భారతదేశంలో 4వ స్థానంలో అయితే హైదరాబాద్ నగరం ఉన్న నేపథ్యంలో రేపు త్రిబుల్ ఆర్ కనుక ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధి విస్తరించినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనే ఒక మహానగరం ఏదైతే ఉందో ఇటు భారతదేశంలో 2, 3 స్థానాలకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అప్పుడు హైదరాబాద్ అనేది ప్రపంచంలోని వివిధ దేశాలతో కూడా అభివృద్ధిలో పోటీ పడే విధంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా యోచనలు చేస్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే ఉన్న మెట్రో ఏదైతే ఉందో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ యొక్క మెట్రోకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో మనం చూడవచ్చు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే కానీ చాలా రకాలైనటువంటి అద్భుతాలకు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ త్రిబుల్ ఆర్కి సంబంధించి ఇటు హెచ్ఎండిఏ ఎక్స్టెన్షనే కానీ అదేవిధంగా రానున్న రోజుల్లో ఫెరీ అర్బన్ తెలంగాణ డెవలప్మెంట్ కూడా చూస్తున్నాం. మనం ఇప్పటికే చూడవచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు ఇది హైదరాబాద్తో పాటు ఇప్పటికే ముచ్చర్లను కూడా పూర్తి సిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో అన్ని రంగాలలో కూడా హైదరాబాద్ను ఇటు ఫార్మా రంగంలో కానీ అదేవిధంగా ఇటు ఇండస్ట్రియల్ పరంగా కానీ అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ను అగ్రమామైన నిలిచి ప్రపంచంలోని వివిధ దేశాలతో కూడా పోటీ పడే విధంగా హైదరాబాద్ను ముందుకు తీసుకువెళ్ళిన లక్ష్యంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు త్రిబుల్ ఆర్ వరకు కూడా ఇటు హెచ్ఎండిఏ ఏదైతే పరిధి ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మరొక 2 జోన్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలపై కూడా అధికారులకైతే ఈ సూచనలు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు హైదరాబాద్ నగరంగా గుర్తుకు రాగానే ప్రపంచంలో ఇప్పుడు ఐటీ హబ్గా కూడా హైదరాబాద్ నగరం ఉన్న నేపథ్యంలో మనం చూడవచ్చు ఇటీవల అమెరికా పర్యటనలో కూడా చాలా వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన నేపథ్యంలో 70,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఏవైతే ఉన్నాయో ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధి కానీ అదేవిధంగా ఇక్కడ కొత్త ఏదైతే సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో అయితే వివిధ దేశాలు కూడా పర్యటించినటువంటి సందర్భం చూస్తున్నాం. గతంలో మనం గమనిస్తే దావోస్కు వెళ్ళినటువంటి పర్యటనలో అయితే 42,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రపంచం దృష్టి మొత్తం కూడా హైదరాబాద్ మీద కేంద్రీకృతం అవ్వడం లక్ష్యంగా అయితే ఇటు హెచ్ఎండిఏను విస్తరించడంతో పాటు రానున్న రోజుల్లో హైదరాబాద్లో పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీని కూడా ముఖ్యంగా రానున్న రోజుల్లో హైడ్రాగా తీర్చిదిద్దడం జరిగింది. హైడ్రాకు కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రభుత్వ అన్యాక్రాంతం తిరిగి రక్షించుకోవడంతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ స్థలాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ క్యాపిటల్గా ఉండడంతో హైదరాబాద్ రేపు వన్నె తీసుకువచ్చే విధంగా అయితే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలతో ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంది చాలా కీలకంగా మారబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో అంటే రానున్న 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు యోచిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్ఎండి పరిధి పెంచినట్లయితే చాలా వరకు ఇటు హైదరాబాద్ కన్స్ట్రక్టివ్గా ముందుకు సాగుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి తెలుపుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.